నమస్తే అండి. సార్ మళ్ళీ మొదటికొచ్చింది టీడీపీ వ్యవహారం. సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి సార్ ఇది? మళ్ళీ మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చింది సార్? సెటిల్ అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఇష్యూ మళ్ళీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదా దాన్ని సమర్థిస్తున్న కొన్ని మీడియా సంస్థలు, కూటమికి సంబంధించిన అనుకూలంగా ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల ముందు టార్గెట్ చేశారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి జవహర్ రెడ్డి గారి మీద పడ్డారు. అంటే ఒక అసహనం, అర్థం పర్థం లేని ఆందోళనతో ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని అనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఒక గుర్తింపు లేనటువంటి సాధారణ జనసేన నాయకుడు విశాఖపట్నం వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వారు దాదాపు అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని 800 ఎకరాల అసైన్ భూముల్ని కొట్టేశారు అనే ఆరోపణ చేశారు. దానికి పూర్వాపరాలు చెప్పేదంటే 596 జీవోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే అసైన్డ్ యాక్ట్లో సవరణ చేస్తూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అంటే అసైన్ భూములు ఉన్న వాళ్లకు క్రయ విక్రయాల్లో వెసులుబాటు కల్పిస్తూ ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోని అడ్డంగా పెట్టుకొని ఆ జీవో వస్తుందని ముందే తెలిసి చీఫ్ సెక్రటరీ కాబట్టి ముందే అసైన్ భూములన్నీ పెద్ద ఎత్తున కొనుగోలు చేసేశారు తక్కువ రేటుకి అనేది వారి యొక్క ఆరోపణ యొక్క సారాంశం. జవహర్ రెడ్డి గారు విశాఖపట్నం పర్యటన పైన మొన్న ఒక అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్ చేశారు. జవహర్ రెడ్డి గారు విశాఖపట్నంకి ఎందుకు వెళ్ళారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు పర్యవేక్షించడానికి పోయినాడు, అక్కడ తగిన ఏర్పాట్లు చేయడానికి పోయారు, సుబ్బారెడ్డి గారితో మాట్లాడారు అని 2 రోజుల క్రితం వడ్డీ వార్చారు. అది పెద్దగా సక్సెస్ కాల. చీఫ్ సెక్రటరీ సమీక్ష చేయడానికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళు అధికార యంత్రాంగం ఆటోమేటిక్గా ఏర్పాట్లు చేసేస్తుంది. అందులో విశాఖపట్నం లాంటి ఎస్టాబ్లిష్డ్ సిటీలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు పెద్ద ప్రయోగాలు అవసరం లేదు. దానికి సిఎస్ పోయి చేయాల్సిన అవసరం లేదు, రహస్యంగా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆయన 9వ తేదీ ప్రమాణ స్వీకారం అనుకుంటున్నాడు, 4వ తేదీ రిజల్ట్స్ వస్తుంది, మధ్యలో 4 రోజులు టైం ఉంటుంది, అధికారికంగానే చేస్తారు కదా. అది పేలకపోయేసరికి ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు. అదేంటంటే జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడికి సంబంధించి వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ అసహనం, అర్థం పర్థం లేని వాదనలు మరియు కుట్ర కోణం రెండు ఎందుకు ఉంటుందంటే, ఒక చీఫ్ సెక్రటరీ గారు 800 ఎకరాలని ఈ రకంగా చేసుకుంటూ ఉంటే ఎవరు ఆరోపించాలి? ఓ చంద్రబాబు నాయుడు గారు, ఒక లోకేష్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక పురంధేశ్వర్ గారి స్థాయి నాయకుడు ఆరోపణలు చేయాలి. ఎందుకంటే పెద్ద పర్సనాలిటీ చీఫ్ సెక్రటరీ అంటే, చీఫ్ సెక్రటరీకి సంబంధించి ప్రతిసారి మీరే డైరెక్ట్గా వీలే అటాక్ చేస్తున్నారు కదా. ఈ విషయం వచ్చేసరికి చీఫ్ సెక్రటరీని పెద్దవాళ్ళు అటాక్ చేయకుండా ఒక సాధారణ కార్పొరేటర్ని ప్రయోగించారని ఎందుకంటాము? ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఏదో చేశాడు అనుకుంటే వెంటనే లైవ్ టెలికాస్ట్లు, వెంటనే సాయంత్రం పూట ఆయన టీవీల్లో ప్రత్యక్షం అవుతాడు, దాని ఆధారంగా డిబేట్లు పెడతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీయో బీజేపీనో కూటమిలో ఉన్న పక్షాలు నేరుగా ఆరోపించవచ్చు కదా, మీరు నమ్మేట్టుగా. అంటే ఒక సాధారణ వ్యక్తిని ప్రయోగించడం, దాని ఆధారం చేసుకుని ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టడం. దీంట్లో ఉద్దేశం ఏంటి? అది కానీ సరిగ్గా సక్సెస్ కాకపోతే జనం నమ్మితే మాకేం సంబంధం, ఆ కార్పొరేటర్ ఎవరో చేసుకున్నారు, మాకేం సంబంధం అని చెప్పి తప్పించుకోవడం కోసం. దట్టు జవహర్ మొండిగా ఉంటారు కాబట్టి ఆయన లీగల్గా ముందుకెళ్తే మనకెందుకు కర్మ, అతను బలవుతాడు, మన్యం పోయింది అని తప్పించుకునే ధోరణితో కనపడతా ఉంది. కానీ ఒక రాయి వేసేస్తే ఒక పని అయిపోతుందని వేసే ధోరణి రెండూ కనిపిస్తుంటాయి. కాబట్టి జవహర్ రెడ్డి గారి విషయంలో తీవ్రమైన అసహనంతో చేసే వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదు. రెండోది, వాళ్ళు చెప్పిన విమర్శలనే అర్థం ఉంది. 800 ఎకరాలట. సమస్య ఏంటంటే 596 జీవో, ఏ జీవో అయినా ముందు చీఫ్ సెక్రటరీకి తెలుస్తుంది. ఎందుకంటే జీవో జారీ చేసేదే చీఫ్ సెక్రటరీ కాదు. ఆ జీవో, దాని పూర్వపరాలు, ఒక జీవో చేసేటప్పుడు దానికి చట్టబద్ధత ఉంటుందా ఉండదా, లీగల్ కాంప్లికేషన్ అన్ని కూడా ప్రభుత్వానికి ఆయనే చెప్తాడు చీఫ్ సెక్రటరీ ఎవరన్నా. కాబట్టి ముందే తెలుసు కాబట్టి ముందే ఏర్పాట్లు చేసుకునేశాడు. ఎట్లయితే మనం రాజధానిలో అమరావతి భూములు, రాజధాని వస్తుందని చెప్పి ముందే భూములు కొనుక్కున్నాము, అట్లా అందరూ ఉంటారనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు అట్లాంటి ఆరోపణలు చేస్తున్నట్టున్నారు. అది చేసేదాన్ని జనం నమ్మట్టుగానే ఉండాలి. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని అంటారు పెద్దలు. మీరు అబద్ధం చెప్పినా అతికినట్లేదు. ఒక చీఫ్ సెక్రటరీ 800 ఎకరాలు చేస్తూ ఉంటే రాజకీయ నాయకులు ఎంత చేసుకోవాలి? అంటే రాజకీయ నాయకులకి ఏమి తెలియకుండా చీఫ్ సెక్రటరీ చేసుకుంటా ఉంటే సరిపోతుందా? ఒప్పుకుంటుంది రాజకీయ వ్యవస్థ? ఇంకా సీఎం, మంత్రులు, చోటామోట నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు అంటే కనీసం 4-5 వేల ఎకరాల నుంచి 10,000 ఎకరాలు కొట్టేసి ఉండాలి. మీరు చెప్పిన అసలు అన్ని ఉన్నాయా? భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ, విశాఖ చుట్టూ 5-6 వేల ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయా అసలు విశాఖపట్నంలో?
అంత అంత కొనుగోలు చేసుకుంటాం అంటే మిగతా ఇచ్చేవాళ్ళు ఇస్తారా? ఎట్లా పెడితే అట్లా? అంటే ఆరోపణ చేయడానికన్నా ఒక అర్థం ఉండాలి. 800 ఎకరాలని ఎట్లా తీసుకుంటారు? పైపెచ్చు ఎకరా 2 కోట్లంట. 800 ఎకరాలంటే 1600 కోట్లు లిక్విడ్. 1600 కోట్ల లిక్విడ్ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరికీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు దాన్ని టెక్నికల్గా 596 జీవో వచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయమని ఎంఆర్ఓల పైన జిల్లా కలెక్టర్ మీద ఒత్తిడి చేస్తున్నాడు. దానికో ఒత్తిడి చేయడం కోసం విశాఖపట్నం పోయాడు. చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ అమరావతిని కూర్చొని ఆదేశాలు చేయలేడా? ఒత్తిడి తేలేడా? దానికి విశాఖపట్నమే పోవాలన్నా, భోగాపురమే పోవాలన్నా? అంటే ఒక విమర్శకి ఆ విమర్శకి చుట్టూ చేసే ఆధారాలకి ఏమాత్రం పొంతం లేదు. నిన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం పోయినాడు, ఒక రాయి వేసినాం, అది పేలలేదు, ఆ రోజు వదిలేద్దాం. రెండో రోజు ఇది పేలలేదు, ఇంకోటి ఎత్తుకుందాం రేపు. అంటే ఎలక్షన్కు ముందు ఆయన్ని తొలగించాలని ట్రై చేసినారు. సరైన ఆధారాలు చూపలేకపోవడం వల్ల అది జరగలేదు. ఆ తర్వాత ఎలక్షన్ ముందన్నా చేద్దాం అనుకున్నారు, అది జరగల. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఇంకేముంది? పోలింగ్ కౌంటింగ్ రోజు చీఫ్ సెక్రటరీ ఏం చేయగలడు? కానీ ఏదో అనుమానం, ఆయన ఏదో చేసేస్తాడని భయం. సమస్యల్లో మీరు భయపడాల్సింది మీరు వేసుకున్న రాజకీయ ఎత్తుగడలు, మీ కూటములు, మీ ఫెయిల్యూర్ రాజకీయాల వల్ల మీరు భయపడాలి తప్ప చీఫ్ సెక్రటరీ ఇంకొకరు మిమ్మల్ని భయపెట్టగలడా? సాధ్యమా? ఆయన అనుకుంటే గెలిచిపోవడం, ఓడిపోవడం జరుగుతుందా? గతంలో మీరు చాలా ముఖ్యమంత్రి ఉండే అధికారులంతా మీతోనే ఉన్నారు కదా, అప్పుడు గెలిచారా? కాబట్టి ఇవన్నీ అసహనం. ఇదే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉండంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దర్జాగా 3 చోట్ల గెలిచారు కదా. ఎట్ట గెలిచారు? అప్పుడు మీకు సహకరించాడు ఆయన ఏమన్నా? కాబట్టి చీఫ్ సెక్రటరీ మీద చేస్తున్న ఆరోపణలు అసహనంతో, ఒక కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్న వ్యాఖ్యలు తప్ప ఇంకోటి ఏం కనపట్లేదు. స్ట్రైట్ అవే ఆరోపించదలుచుకుంటే స్ట్రైట్ అవే మీరు చేయండి. ఎవరో ఒక సాధారణ వ్యక్తిని కూర్చోబెట్టడం, ఆయనతో దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం. చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళు చేస్తే ఎట్లా ప్రాధాన్యత ఇస్తారో అంత ప్రాధాన్యత ఇవ్వడం. అంటే ఇది మీరే చేయించారా అనడానికి ఇంతకు మించిన ఆధారాలు ఏమి లేవు. కాబట్టి ఇప్పటికైనా జవహర్ రెడ్డి గారి మీద మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తే పోయేది మీ పరువే. ఎందుకంటే జవహర్ రెడ్డి గారు పొలిటికల్ లీడర్ కాదు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన డ్యూటీ ఆయన చూసుకుంటాడు, రిటైర్ అయిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. లేదా గౌరవపరమైనటువంటి అవకాశాలు కేంద్ర ప్రభుత్వంలో, ఏజెన్సీలో, ఏదైనా పెద్ద స్థాయి సంస్థల్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెడుతుంటారు. అట్లాంటి ఏదైనా అవకాశం ఉంటే ఆ పనులు చేస్తాడు, లేకపోతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు. ఆయన ఏం చేయగలరు మీరు? తప్పు చేస్తే తప్పు చేయడానికి అవకాశం లేదు కాబట్టి కదా ఎలక్షన్ కమిటీ చేయలేదు. పోస్టల్ బ్యాలెట్ కూడా ఏంటి సార్, సిఎస్ గారిని తప్పించాలన్నారు, ఏంటి సార్ అది? పోస్టల్ బ్యాలెట్లో అది ప్రతిదానికి ఈ కూటమికి లేని భయాలు, అర్థం లేని గాంభీర్యాలు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చుట్టూ నడుస్తున్న వ్యవహారం ఏంటో తెలుసా? 4వ తారీఖున పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈయనేదో పాత్ర పోషిస్తాడట. ఇక్కడ దొంగ తిరుగుడు చూడండి. అంటే అర్థం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఈసారి 5 లక్షల ఓట్లు పోలైనాయి. ఆ 5 లక్షల ఓట్లన్నీ గుండు గుర్తుగా కూటమి పడిపోతాయి. చాలా నియోజకవర్గాల్లో అది నిర్ణయాత్మకంగా మారిపోతాయి. ఓకే, మీ అంచనాలు మీకుంటే మీరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. దీని చీఫ్ సెక్రటరీ ఏం చేయగలడు? ఇది అనుమానం ఏంటో తెలుసా? అనుమానం. ఇంకో పక్క ఫినిష్, జగన్మోహన్ రెడ్డి అయిపోయారు, వారు వన్ సైడ్ గెలిచిపోయినాడు, ఇంకా ప్రమాణ స్వీకారం ఆలస్యం, జగన్ తట్టబుట్ట తట్టుకున్నాడు, అందరూ వెళ్ళిపోతారని మీకు అంత నమ్మకం ఉంది. కానీ ఆచరణలో ఏం చేసే వ్యవహారాలు అపనమ్మకం. పైకేమో నమ్మకాన్ని ప్రదర్శిస్తారు, ఆచరణలో అపనమ్మకంతో యాక్టివిటీ చేస్తారు. నమ్మకం అపనమ్మకం మధ్య వీళ్ళు తొణికిసలాడుతున్నారు. ఉదాహరణ చూడండి, వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? పోస్టల్ బ్యాలెట్లు భారీ సంఖ్యలో పోలైనాయి కాబట్టి దానికి సపరేట్ కౌంటర్స్ పెడతామని ఎలక్షన్ కమిషన్. అంటే 8 గంటలకు బ్యాలెట్ ఇది ఈవీఎంలు స్టార్ట్ అవుతాయి, మరియు పోస్టల్ బ్యాలెట్ కూడా సైమల్టేనియస్గా పక్క రూమ్లో స్టార్ట్ అవుతాయి. కానీ పోస్టల్ బ్యాలెట్లు దాన్ని తీసేయాలి, సీల్ తీయాలి, ఎంపీని ఎమ్మెల్యేని వేరు చేయాలి, ఆ కౌంటర్స్లో వేయాలి. టెక్నికల్గా పోస్టల్ బ్యాలెట్ ఏ పార్టీకి వచ్చిందని చేయడానికి పడుతుంది 1 అవర్ 1.5 అవర్. ఈ 1 అవర్ 1.5 అవర్లో ఈవీఎంలో తర్వాత ప్రభుత్వం ఏది రాబోతుందో పల్స్ అర్థమైపోతుంది. కాబట్టి జవహర్ రెడ్డి గారు పైనుంచి ఒత్తిడి చేసి ఆర్ఓల పైన కొంచెం లేట్ చేయించి ఈ ప్రాసెస్ని తర్వాత బెదిరించుకొని వైసీపీ నాయకులు ఆ చిన్న డిస్టర్బెన్స్ ఉన్న నియోజకవర్గాలు కూడా వాళ్ళ వైపు చేసుకునే కుట్ర ఉంది అనేది వీళ్ళ భయం. నా పాయింట్ ఏంటంటే, మీరేమంటున్నారు? పైకి మీరు గెలుస్తామంటున్నారు, అయిపోయింది, జగన్మోహన్ ఆల్రెడీ లండన్కి వెళ్ళిపోయినాడు, ఇంకా మిగతా అందరూ వెళ్ళిపోతారు, ఇంకా అయిపోయింది అంటున్నారు. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు 10:10:30కో మీరే కదా పల్స్, మీకే అనుకూలంగా వస్తుంది కదా, మీరే గెలుస్తారు కదా. మీరు గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఏ అధికారైనా చీఫ్ సెక్రటరీ మాట వింటాడా? మీ మాటే కదా వింటాడు. అప్పుడు మీరు అదే పని చేసుకోవచ్చు కదా, మీ అనుమానాలు నిజమైతే. అంటే ఒక పక్క గెలుస్తూ ఉంటారు, ఇంకో పక్క వైసీపీకి లీడ్ వస్తుందేమో ఈవీఎంలో, మళ్ళీ అధికారులంతా వన్ సైడ్ అయిపోయి మనకు వ్యతిరేకంగా చేస్తారేమో పోస్టులు కలెక్ట్. ఒక పక్క నమ్మకం, ఇంకో పక్క భయం.
ఈ నమ్మకం, భయం, గందరగోళాలు అన్నీ అదే ఇది అసహనం అంతా కలిసి ఒక చోట వేస్తే ఎట్లా ఉంటుందో ఈ బ్యాచ్ అంతా అట్లా తయారైంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో జవహర్ రెడ్డి గారు ఏదో చేస్తారు, మీరు గెలుస్తారని నమ్మకం ఉన్నప్పుడు ఈవీఎంలో 1 అవర్ 8 9, 9:30, 10 అంతా ఫలితం అర్థమైపోతుంది, మీకట్ట అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ ఏం చేశాడు జవహర్ రెడ్డి గారు? జవహర్ రెడ్డి గారు చెప్తే ఎవరు 6 వాళ్ళు వింటారా? అంటే మీ అపనమ్మకం ఈవీఎంలు స్టార్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ వైసీపీకి వైపుగా పల్స్ అర్థం అయిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ కలిసి మనల్ని ఇబ్బంది పెడతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో గెలిచేటప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓడిపోతాడా? ఉద్యోగస్తులు ఒక రకంగా, ప్రజలు ఒక రకంగా ఉంటారు. చిన్న తేడా ఉంటుంది కానీ భారీ తేడా ఉండదు. కాబట్టి ఈవీఎంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తే పల్స్ అర్థమైపోయి అధికారులు వాళ్ళకి అనుకూలంగా పనిచేయదలుచుకుంటే, ఈవీఎంలో అనుకూలంగా వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం వాళ్ళదే వస్తుంది. కాబట్టి ఈ ఈ గందరగోళాలు ఇవన్నీ మధ్య రోజుకు ఒక కొత్త విషయాన్ని వంటి వారుస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఉన్నత స్థాయి అధికారుల యొక్క వ్యక్తిగత విషయాలను కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఏదో చేస్తున్నట్టు వాళ్ళ పైన బురద జల్లి చేయడం ద్వారా వాళ్ళు భయపడతారు లేదా పరారైపోతారు అనుకుంటే మీ భ్రమ. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తన పని తప్ప ఇంకో లేని వ్యక్తులు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ లక్ష్యాలని సమర్థవంతంగా తీసుకెళ్లే జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పదే పదే ఎంటాడితే ఆయన రాటుకెళ్తాడు. రాజకీయ నాయకుడు రాటుకెళ్తే ఒక పద్ధతిగా ఒక రకంగా ఉంటుంది. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఉండేవాళ్ళు, రాజకీయాలతో దూరంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు రాటుకి వెళ్తే చాలా ముండిగా తయారవుతారు. ఆ విషయాన్ని కూటమి పెద్దలు ఆలోచించుకుంటే వాళ్ళకే మంచిది. ఏదైనా నిర్దిష్టంగా ఆధారాలు ఉంటే నిర్దిష్టంగా చేయండి తప్ప బ్లాక్మెయిలింగ్ లేదా అసహనంతో చేసే వ్యాఖ్యల వల్ల నష్టపోయేది మీరే అన్న విషయం ఇప్పటికైనా ఆ కూటమి పెద్దలు ఆలోచించాలి. సార్ మరొక అంశం, కీలక అంశం సార్ ఇది. రాష్ట్రంలో బెట్టింగ్లేమో వైసీపీ వాళ్ళు వెనకాలకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. నిన్న మొన్న చూస్తే కనుక టీడీపీ ఎవరైతే బెట్టింగ్లు వేసి ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళు ఉన్నారో బెట్టింగ్ వద్దు క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పి ఎమటే పడుతున్నారు సార్ ఎవరైతే పాల్గొన్న. అసలు ఇది గందరగోళానికి దారి ఎటువైపు తీస్తుంది సార్? అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అసలు? అంటే బెట్టింగ్లు లేదా సర్వే రిపోర్ట్లు ఈ రెండు చుట్టూ రాష్ట్రంలో రసవత్తరంగా రాజకీయాలు నడుస్తాం. నిజానికి సర్వే ఏజెన్సీలు ఏవి కూడా అధికారికంగా ప్రకటించట్లేదు. ఏమైనా రాజకీయ నాయకులకి, జగన్ గారికి, చంద్రబాబుకి కొంత సమాచారం ఇచ్చుంటారు కానీ ఆన్ రికార్డ్ వాళ్ళు నేషనల్ సర్వే సంస్థలు కానీ అఫీషియల్గా వాటి క్రెడిబిలిటీ ఎలా ఉన్నా అఫీషియల్గా సర్వేలు చేసినటువంటి, ఎగ్జిట్ పోల్ చేసినటువంటి ఎవరు కూడా ఇంతవరకు బయట పెట్టలేదు. ఇవన్నీ మిగతా యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి వాళ్ళ అంచనాలు తప్ప అగ్రిగేట్ ఫిగర్ కాదు. నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ అంచనాలు, అవి స్టడీ మాత్రమే. కానీ ఒరిజినల్గా చేసిన ఎవరు బయట వస్తాయి. దాని మీద ఊహాగానాలతో రకరకాల వ్యాఖ్యలు జరుగుతున్నాయి. ఇక్కడ నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది ఎందుకు బెట్టింగ్ల పైన ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విగరస్గా ముందుకు వస్తున్నారు బెట్టింగ్లో, వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు, బెట్టింగ్లకు రావట్లేదు. అంటే అర్థం ఏమిటి? వైసీపీ వాళ్ళకి నమ్మకం లేదు. నమ్మకం ఉంటే బెట్టింగ్లకు వస్తారు కదా. అది తెలుగుదేశం వాళ్ళకి నమ్మకం లేకుండా డబ్బులు పోగొట్టుకుంటారా అని ఒక ఉల్టా వాదనలు తీసుకొస్తున్నారు. ఈ వాదనలోనే పసలేదు. ఎందుకంటే మీరు వైసీపీ, నేను తెలుగుదేశం అనుకుంటాను. నేను 10 లక్షల రూపాయలు రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతుంది, మా పార్టీ గెలుస్తుందని మీతో బెట్ చేస్తాను. బెట్టింగ్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది? మీరు వైసీపీగా ఉండే వ్యక్తిగా ఉండే మీరైనా తెలుగుదేశం పార్టీ ఉండే నాకు సవాల్ స్వీకరించాలి. మీరు 10 లక్షలు అంటే నేను సవాల్, మా పార్టీ వస్తుందని మీరు కూడా 10 లక్షలు పెడితేనే బెట్టింగ్ మారుతుంది. కానీ ఇది ఏమంటుంది? తెలుగుదేశం వాళ్ళు బెట్టింగ్లు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు రావట్లేదు. వైసీపీ రాకపోతే ఇంకా బెట్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు నేను బెట్టింగ్ రెడీగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తుందని, కానీ వైసీపీ తరఫున మీరు రావట్లేదు. రాకపోతే ఇంకా బెట్టింగ్ ఆడ స్టార్ట్ అవుతుంది. బెట్టింగ్ జరగాలి అంటే కౌంటర్ ఉండాలి. మీరే అంటున్నారు వైసీపీ వాళ్ళు భయపడిపోయి రావట్లేదని. వైసీపీ వాళ్ళు భయపడి రానప్పుడు ఇంకా బెట్టింగ్ ఆడ స్టార్ట్ అవుతుంది. ఎట్లుంది దాని లాజిక్? కాబట్టి ఇల్లాజికల్గా మాట్లాడు. కానీ బెట్టింగ్ లేదు, పోడు లేదు. బెట్టింగ్ పిచ్చోళ్ళలాగా వాక్కున్నాడు అనుకుంటారు. బెట్టింగ్లా జరుగుతుంటే ఎక్కడెక్కడ, నేను కాదన్ను. కానీ ఈ వాదన తప్పు అన్నాడు. తెలుగుదేశం వాళ్ళు బెట్టింగ్ రెడీ అవుతున్నారు, వైసీపీ వాళ్ళు బెట్టింగ్ రావట్లేదు. బెట్టింగ్ రాలేదంటే కౌంటర్ పార్టీ అసలు బెట్టింగే జరగలేదని అర్థం. కాబట్టి ఈ బెట్టింగ్లు మాయాజాలం కూడా ఇంతకు మించి ఏం లేదు. సర్వే సంస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి, నాకు తెలిసి వీళ్ళిద్దరికీ స్పష్టమైన అవగాహన ఉంది. 1వ తేదీ ఏమొస్తుందో మీకు నాకు టెన్షన్ తప్ప జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వెరీ క్లియర్గా స్పష్టత ఉంది. 1వ తేదీ ఏజెన్సీలు ఏం చెప్తాయో తెలుసు, స్పష్టంగా తెలుసు వాళ్ళకి. 4వ తేదీ రిజల్ట్స్ పట్ల కూడా వాళ్ళిద్దరికీ స్పష్టత ఉంది. ఆ స్పష్టతలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు గుమ్మనంగా ఉన్నారు. ఆయన ఒక ఇద్దరికి తెలుసు ఏజెన్సీలు ఏం చెప్తాయో వాళ్ళిద్దరికి తెలుసు. ఎందుకంటే ఆ ఏజెన్సీ వీళ్ళందరూ టాప్ మోస్ట్ పర్సన్స్తో బాగానే ఉంటారు.
వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పేస్తుంటారు వీళ్ళకి డైరెక్ట్గాను మెసేజ్ ఇచ్చేస్తుంటారు. కాబట్టి 1వ తేదీ ఏమొస్తుందో వాళ్ళు 4వ తేదీ ఎలా ఉంటుందో కూడా వీళ్ళిద్దరికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే లేదు చిన్న నాయకులు ఏం కాదు, ప్రతి ఎన్నికలు చూసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళ ఒక రియాక్షన్ ఎట్టుంది. జగన్ గారు రియాక్ట్ అయిపోయినాడు, ఆయన గెలుస్తానంటున్నాడు. సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా పక్కన పెడతాం. చంద్రబాబు నాయుడు గారికి గుమ్మనంగా ఉంటున్నాడు. గుమ్మనంగా ఎందుకు ఉంటున్నాడు, ఈయన ఎందుకు చెప్పేసినాడు. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. కాబట్టి జగన్ గారు తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు 4వ తేదీ ఏం జరగబోతా ఉందో అని అంచనాతో ఉన్నారు. వాళ్ళ అంచనాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాళ్ళ అంచనాల ప్రకారం రియాక్ట్ అవుతున్నారు. జగన్ గారు ఏమో ధైర్యంగా మేము గెలుస్తున్నాం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరైతే కీలక వ్యక్తులు వాళ్ళు ప్రకటించుకున్న కింద వాళ్ళు ప్రకటిస్తున్నారు మేము గెలుస్తున్నాం ఏర్పాట్లు, అన్నీ కాపీ పేస్ట్ అనమాట. జగన్ గారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం, మేము ఎందుకు 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాం అంటే ఆయన ఏం చెప్తే దానికి ఉల్టా అనమాట. మేము గెలుస్తున్నాం, ఆయన లేదు మేమే గెలుస్తున్నాం. దానికి రీజన్ ఏంటి, బెట్టింగ్లు బాగా జరుగుతుంది, జరగని బెట్టింగ్లు బాగా జరుగుతున్నాయి, సీట్లు ఓట్లు పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల పైన కూడా ఒక తమాషా ఏంటంటే చర్చ ఏంటంటే భారీ ఎత్తున పెరిగిపోయాయి, పోస్టులు పెరగలేదు. అది మీరు గమనంలో పెట్టుకోవాలి. ఏం పెరగలేదు. ఉదాహరణ 2014లో దాదాపు 1,80,000 2 లక్షల చిల్లర పోస్టల్ బ్యాలెట్. ఇది ఈ లెక్క చాలా ఇంపార్టెంట్. 2 లక్షల చిల్లర పోట్లని. మరి ఇప్పుడు 5 లక్షలు పోయినప్పుడు భారీగా పెరిగినట్టు కదా, రెట్టింపు అయినట్టు కదా అని మీరు అనొచ్చు. శుద్ధ తప్పు. ఎందుకంటే 2 లక్షల పైచిలకు ఓట్లు ఆ రోజు పోలైనాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన వెంటనే 1,35,000 మంది గ్రామ సచివాలయ పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ ఓట్లు వచ్చినాయి. అంటే 2,50,000 ప్లస్ 1,50,000 ఎంత, 4 లక్షలు ఓట్లు అయిపోయినాయి. అంటే ఇవన్నీ పడతాయి కదా. నీకు ఉద్యోగాలు లేనప్పుడు ఎట్టేస్తారు. జగన్ గారు వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు పెరిగినాయి. దాంట్లో 1,50,000 ఓట్లు ఎన్నికల ఇదిలో పాల్గొనేవాళ్ళు. అవన్నీ యాడ్ అయినాయి. అంటే ఆ రోజు 2,50,000కి 1,50,000 4 లక్షలు అయిపోయినాయా. ఇంకా 1 లక్ష చిల్లర కూడా అంగన్వాడీలు, కొన్ని చోట్ల జర్నలిస్టులు అందరికి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినారు. కాబట్టి ఓట్లు ఆ రోజుకి ఈ రోజుకి ఏం పెరగలేదు. కొత్తగా ఉద్యోగాలు 2 లక్షలు రావడం, ఎక్కువ మంది అంగన్వాడీ టీచర్ లాంటి వాళ్ళకు కూడా ఎక్కువ మందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం వల్ల ఓట్లు పెరిగినాయి. ఇది ఒక వాస్తవం. కానీ ఇవేమి తెలియకుండా గందరగోళంగా మాట్లాడితే అది వాళ్ళ అసహనం అవుతుంది. కాబట్టి ఇదే లెక్కలు లేని, ఆధారాలు లేని, అపోహలతో కూడుకున్న వల్ల ఇట్లాంటి వాదనలు తయారవుతున్నాయి. బెట్టింగ్లు అంబక్కే, వాళ్ళిద్దరికీ స్పష్టంగా తెలుసు. పోస్టల్ బ్యాలెట్లో కూడా ఏం అద్భుతాలు జరగవు. ప్రజల తీర్పుకు అనుకూలంగానే అది కూడా ఉంటుంది. కొంచెం 10% అటు ఇటు ఉండొచ్చు, కోపతాపాలు తప్ప ఇంకోటి ఉండే అవకాశం లేదు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us, సార్.